హలో నేను మీ బాలుగాడు అండి. ఇది ఏంటనుకుంటున్నారండి? ఆత్మీయన ఫౌండేషన్ అంటే అండి, పాపం పిల్లగాళ్ళు, పోరగాళ్ళు, పెద్దోళ్ళు అందరూ కలిసి ఇలాగ ఏదో మంచి చేయాలని ఒక కృషితో కోవిడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేశారంటండి. ప్రతి ఒక్కరికి కూడా అదే ఎవరైనా లేనోళ్ళు కానీ, లేదంటే ఎవరైనా సాయం కావాల్సిన వాళ్ళకి కానీ వీళ్ళు వెళ్ళేసి అక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళు అడగనే అక్కర్లేదండి. వీళ్ళ అవసరం తెలుసుకుని కూడా ఇక్కడ భీమవరంలో వృద్ధాశ్రమం ఉందంటే పాపం ముసలోళ్ళు చూడండి, వాళ్ళకి కరెంట్ లేదు, ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఎవరో చెప్పారంటే చెప్పగానే వాళ్ళకి ఎంతో వీళ్ళు తోసిన సాయం చేయాలని చెప్పేసి ఇన్వర్టర్, బియ్యం బస్తా, ఆయిల్ డబ్బా ఇవన్నీ తీసుకెళ్ళి ఇచ్చారండి. నా కళ్ళ ముందు కొన్నారండి. 25,000 అయిందండి మొత్తం. ఈ 25,000 పెట్టి కొనేసి ఇక్కడ పాపం ముసలోళ్ళు చూడండి, నాకైతే చూడగానే గుండె తరిక్కిపోయిందండి. కానీ ఇలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇలా ఉందండి. కానీ ఇలా చేసిన మంచి పని మాత్రం నాకు నిజంగా నాకు గుండెకి తట్టిందండి. ఏదో నాకు తోచిన సాయం నేను చేయాలని వీడియో తీస్తున్నానండి. మీరు లైకులు చేస్తారు, షేర్లు చేస్తారు, అది మీ ఇష్టం అది. కానీ ఇలాంటి మంచి పనులు చేసే వాళ్ళకి మాత్రం మీరు చేయవతనిస్తే మీరు చేసిన సాయం ఇంకో నలుగురిని బతికిస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చూడండి, నాకే రకరకాలుగా ఉన్నారు జనం. 50 మంది ఉన్నారంటే ఇక్కడ అసలు కరెంట్ లేదని చెప్పి వాళ్ళకి తెలియగానే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు ఇవ్వటం అనేది అసలు వాళ్ళ మనసుకు వచ్చినందుకు నిజంగా చెప్పుకోవాలండి. మీ చేయూతను కూడా వాళ్ళకి ఇచ్చారంటే మీరు చేయాల్సిన సాయం ఏమన్నా వాళ్ళకి చేశారంటే ఈ ఫౌండేషన్ ద్వారా మీ చేయి కూడా వాళ్ళకి అందించారంటే ఇంకా మంచి పనులు ఇలాంటివి ఎన్నో చేస్తారు. నాకు అండ్ అంతేకాకుండా చిన్నపిల్లలకి ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళ దగ్గరగా ఒక 100 మంది పిల్లల వరకు 100 మంది ప్రోగ్రామ్స్ చేశారంట. అలాగా దగ్గరగా 5 లక్షల వరకు వీళ్ళకి ఫండ్స్ ఇచ్చి వీళ్ళకి చాలా హెల్ప్ చేశారంట. పిల్లలు కూడా మీకు ఏ టు జెడ్ రూపాయితో సహా మీకు అక్కడ దేని ఖర్చు పెట్టారో కూడా మీకు బిల్లింగ్ చేపిస్తారండి. ఎవరికి కూడా రూపాయి పక్కకు పోయలేదు. ఏమైనా సాయం చేయాలంటే